మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నీ పేరేంటి? అక్కడ ఏం చెప్పావు? అబద్ధం చెప్పావు. ఇక్కడ దేవుడి దగ్గర ఏం చెప్తావు చూద్దామని చెప్పి దేవుడు అడుగుతున్నాడు, ఏం చెప్తున్నావు అని. మీరు అడుగుతారు, మీరు అంటూ ఉంటారు, పాస్టర్ గారు అలా ఏ కాదు, మీకు సరిగ్గా వాక్యం తెలియక. అననీయ సఫీరా చేసిన మోసం ఏంటో చెప్పండి మీరు? దొంగతనమా అబద్ధమా? అంతే. దేవుడి దగ్గర నువ్వేం చెప్తావో చూస్తున్నాను. దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఎందుకు అడుగుతున్నాడు పేరేంటని? మీ నాన్నకి చెప్పావు కదా, సొంత కన్న తండ్రికి చెప్పావు నువ్వు అబద్ధం. నాకేం చెప్తావో చూడు. ఏం చెప్పాడు యాకోబు మారాడు. యాకోబు ఏమయ్యాడు? ఈరోజు మీరు ఆశీర్వదించబడాలంటే మీరు ఏం చేయాలి? ఒక్క మాట చెప్పండి. మారాలా చెప్పండి, మీరు చెప్పండి. నిన్ను నిలువెల్లా అలా ముంచేస్తుంది అది. కొన్నిసార్లు నీ జీవితాన్ని అలా అతలాకుతలం చేస్తుంది, అనాశీర్వాదం పాలవుతుంది. భార్యతో అబద్ధం, భర్తతో అబద్ధం, తల్లితో అబద్ధం, చెల్లితో అబద్ధం, అక్కతో అబద్ధం, నీ పొరుగు వాడితో అబద్ధం, నీకు సాయం చేసేవాడితో అబద్ధం. దేవుడి వాక్యం ఏమంటుందంటే, యాకోబు వైపు చూసి నీ పేరేంటి నాయనా అని అడుగుతుంది. రియాలిటీగా యాకోబు ఏం చెప్పాలి తెలుసా? యాసవును ప్రభా అన్నాడు. ఎంత దేవుడు ఎంత సిస్టంగా మాట్లాడుతున్నాడో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఎలా అడుగుతున్నాడు చూడండి. మర్చిపోయాడా దేవుడు? మర్చిపోయాడండి? మర్చిపోలేదండి. నేను ఎప్పుడో ఏవో చేసి ఉండొచ్చండి, నేను మర్చిపోతానండి. కానీ దేవుడు మాత్రం గుర్తుపెట్టుకొని అడుగుతాడు. నేను ఎప్పుడెప్పుడో ఎవరెవరిని ఏదో చేసి ఉంటానండి, కానీ దేవుడు మాత్రం మర్చిపోడండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే వాటి విషయంలో పశ్చాత్తాపపడాలి, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడడం ఒక విషయం అయితే, అబద్ధం ఆడానన్న పశ్చాత్తాపం కూడా నీకు లేదు. నువ్వు మోసం చేసావు అనేది ఒక విషయం అయితే, మోసం చేశానన్న పశ్చాత్తాపం కూడా లేదు నీకు. నేను ఇంతమందిని నాశనం చేశాను కదా అనేది ఒక విషయం అయితే, నేను నాశనం చేశాను కదా, ఇంతమంది నా వల్ల రోడ్డు ఎక్కారు కదా, ప్రభుల పాలయ్యారు కదా అన్నా లేదు. నన్ను ఒక ఆమె తీసుకుని వెళ్ళి, పాస్టర్ గారు ఒకసారి చూడండి అని, నీళ్లు కలపట్లేదు అంటాడు, పాలు అని చెప్పేసి అంటే, పాల్లో నీళ్ళు కలప అసలు బాగా తొడగొడేస్తున్నాడు ఆయన. నేనన్నా అమ్మ పాల్లో నీళ్ళు కలిపెట్టింది వెళ్తుంది అనే గుడ్డు పలసనన్నయ్య అంటే నేను చూస్తే ఎలా తెలుస్తుందమ్మా? నేను ఏమన్నా పాల కేంద్రం ఉన్నా మిషన్ పెట్టి చెప్తానా? అన్న పాల కేంద్రం అక్కలేదన్నా, దీని గురించి ఎవరు చూసినా చెప్తారు, రండి అన్న వంటగది దగ్గర అంటారు. నేను రానమ్మా, ఏంటి పాలు ఏదో పాలు గొడవ, నాకైతే ఈ పంచాయతీ పాలు గొడవ పంచాయతీ ఏంటంటే ఆ గిన్నె తీసుకొచ్చేలా చూపించింది. పాలు బాగానే ఉన్నాయి కదా అంటే, చేప దొరుకుతుంది దాంట్లోంచి. చేప అంటే ఇంత చేప కాదు, చిక్కగా ఉంటాయని చెప్పేసి ఈ కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో నీళ్ళు తీసి కలిపించాడంట. అందులో చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అయ్యా పాలు
ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రమాణకం చేస్తున్నానండి. నేను అసలు పాల్లో నీళ్ళే కలపట్లేదండి. నీ పాల్లో నీళ్ళు తగలడిపోను, ఏదో ప్రమాణం ఎందుకు? పాలలో నాకు నీళ్ళు కలపకుండా ఉంటారా చెప్పండి? ఇంత చేప, చిన్న చిన్న చేప తిరిగేస్తుంది. ఏంటమ్మా ఇదంటే ఏం చెప్పినారు? నీళ్ళు కలప మీ ఏందే బాధించారు కదా. నీళ్ళు ఉన్నాయా? చేప ఉందా? అలా చూస్తున్నాడు. నీ అబద్ధాలు తగలాడిపోను. ఇంత ఇంత దారుణమైన అబద్ధాలా? ఏం చెప్పాలి చెప్పనా? నువ్వు ఇచ్చే 50 రూపాయలకి కాకపోతే నీళ్ళు కాకపోతే పెనాయిలు కలుపుతారని అడగాలి. బాగుంటుంది కదా? నువ్వు ఇచ్చే 50కి 60కి నీళ్లు కాకపోతే పెనాయిలు కలుపుతారా అని అడిగితే బాగుంటుంది. కానీ ఏమంటున్నాడు సార్? సత్య ప్రమాణకంగా నేను మాత్రం నీళ్లు కలపండి. పెనాయిలు కలుపుతారా నీళ్ళు కలపకపోతే? చెప్పండి, మీరు ఇవ్వగలుగుతారా ఖరీదుకి? ఇవ్వలేరు. అది చెప్పట్లేదు. సత్య ప్రమాణకంగా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కలపలేదు. చూస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మాట పడితే, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, నిన్ను జ్ఞాపకం చేసుకుంటుంటే నువ్వు చేసిన అన్ని పనులు నాకు జ్ఞాపకం అవుతున్నాయి. నువ్వు చేసిన పొరపాట్లన్నీ నాకు జ్ఞాపకం అవుతున్నాయి. నువ్వు చేసిన అతిక్రమాలన్నీ నాకు జ్ఞాపకం అవుతున్నాయి. నువ్వు చేసిన తప్పుడు పనులు అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళి మనం నిల్చుంటే మన పొరపాట్లు తప్పిదాలు కనబడతాయి. కానీ షోరూమ్ దగ్గర ఉన్న అద్దం దగ్గర నిలబడితే ఎదుట వాళ్ళ తప్పులన్నీ మనకు కనబడతా ఉంటాయి. వాక్యం అనే అద్దం అనుకో, ఆ అద్దం దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడితే నీవు మాత్రమే కనబడతాయి. వాక్యం అనేది 2 అంచుల వాడిగల ఖడ్గం అంట. 2 అంచుల వాడిగల ఖడ్గం అంటే ఏంటంటే సార్, చెప్తున్న వాళ్ళని కోస్తుంది, వింటున్న నిన్ను కోస్తుంది. చెప్తున్న నన్ను వదలదో, నన్ను గద్దిస్తుంది. ఆ వాక్యం కోస్తా ఉంటుంది. రే, నువ్వు చెప్తున్నావు కానీ ఈ విషయంలో నువ్వేం చేసావు చెప్పు. నువ్వు చెప్తున్నావు కానీ ఈ విషయంలో ఏం చేసావు చెప్పు. నువ్వు చెప్తున్నావు కానీ ఈ విషయంలో ఏం చేసావు చెప్పు అని కోస్తా ఉంటుంది వాక్యం. ఆ వాక్యం నిన్ను కూడా కోస్తా ఉంటుంది. నిన్ను కూడా కోస్తా ఉంటుంది. అంటే ఊరికే ఆ సందర్భాలు మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాయి. లాస్ట్కి చాలా కాలం నేను ఇంకా ఆయన కొన్ని మాటలు లూజ్ టాక్ వాడుతున్నాడు. ఇంక దరిద్రాన్ని వదిలేసేయండి. తర్వాత వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ బంధువుల అబ్బాయి చెప్పాడంట, అన్నయ్య ఇలా చేసాడు, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అన్నయ్యకి ఇలా చేసాడని చెప్పంటే, అప్పుడు అతను, అయ్యా ఇదిగో మా వాడు ఇలా చేసాడంట కదా, దయతో క్షమించండి, ఏమనుకోకండి, ఇవ్వండి, ఈ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను మీకు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారులేదు. ఈ లోపల ఒక 20,000 ఎంతో పోయినాయి డబ్బులు. ఈ మధ్య కాల వ్యవధిలో 20,000 పోయినాయి. నిజంగా ఎవడైనా సరే అలాంటి సిచ్యువేషన్ ఉంటే మనం చేయం అలాంటప్పుడు. ఎందుకు మనం చేయబెట్టి మనం ఇరుక్కుంటామేమో, మనం ఇబ్బందులు పడతామేమో అని కదా. లాస్ట్కి వాడిని అందరూ చూసి వీడు పెద్ద అబద్ధికుడు, వీడు పెద్ద అబద్ధికుడు, వీడు పెద్ద అబద్ధికుడు, వీడు పెద్ద అబద్ధికుడు. ఈరోజు మనం ప్రతి దాంట్లో కూడా అబద్ధం ఆడేసి, అబ్రహాం అబద్ధం ఆడాడు అంటాం మనం. అబ్రహాం అబద్ధం ఆడలేదండి అంటాం మనం. పాపముల్లో 2 రకాల పాపాలు బైబిల్ చెప్పింది. మరణకరమైన పాపం అని, మరణకరము కాని పాపం అని యోహాను పత్రికలో యోహాను రాశాడు. పాపాల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వచ్చి నాతో ఏదో మాట్లాడారు. సపోజ్ ఇప్పుడు అత్తగారు వచ్చి నాతో మాట్లాడతారు. ఏమనంటే, మా కోళ్ళ చేసింది ఇలా చేసిందండి, అలా చేసింది ఇలా చేసిందని చెప్పారు. ఆ దూరం నుంచి కోడలు చూసింది, లేకపోతే అత్తగారు చూసింది. రివర్స్ అంటే కోడలు నాతో మాట్లాడింది అనుకోండి, అత్తగారు చూసింది, వచ్చింది దగ్గరికి వచ్చి ఏమంటది, అన్నయ్య మా కోడలు ఏం చెప్తుంది అన్న,
నాయక సోతుంది చెప్తుంది, నాయక సోతుంది ఏం చెప్తుంది, నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పండి? చెప్పాను అనుకోండి, ఏమవుద్ది? మనిషే పెద్ద గొడవ పెద్దగా. అప్పుడు నేను కొంచెం సమయోచితంగా ఆలోచించాలి. మీ గురించి కాదులే అమ్మా అనాలి. అది అబద్ధమా కాదా? నేను కొంచెం సమయోచితంగా ఆలోచిస్తే నేనేమనాలి? అమ్మ మీ గురించి ఎందుకు మాట్లాడుతుందమ్మా, ఆ పిల్ల ఏదో చెప్పుకుంటుంది, అదే ఏం చెప్తుంది చెప్పండి అంటుంది రాడు. ఇలాంటి సందర్భాలు జరిగినాయి నాకు. అత్త కోడల కథ ఎలా ఉంటుందంటే, అత్త దూరంగానే ఉంటుంది కానీ కోళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతుంది కదంటారా? కోళ్ళ దూరంగానే ఉంటుంది కానీ అత్తగారి మీద ఒక కన్నేసి ఉంచుతుంది, ఎందుకని మంచిదని చెప్పి. భార్య ఎక్కడో తిరుగుతూ ఉంటుంది కానీ భర్త మీద ఒక కన్నేసి ఉంచుతుంది. చూడరు అనుకుంటూ ఉంటారు వీళ్ళు. ఒక కన్ను మాత్రం మూడో నేత్రం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ మూడో నేత్రం వాళ్ళ దగ్గర వేసి ఉంచుతారు, ఎందుకైనా మంచిదని చెప్పి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏం చెప్పింది మా అత్తగారు, మీరు చెప్పాలి. ఒక రోజైతే ఒక ఆవిడ నిలదీసేస్తుంది, రేపు వస్తానులేండి రేపు చెప్తురు కానీ అంటుంది. మళ్ళీ ఈ గొడవకు మళ్ళీ రేపు కూడా ఎందుకు దరిద్రం పంచాయతీ, నీ గురించి చెప్తుంది, నాకు మీ గురించి తెలీదు. మరి ఏంటి, నా కొడుకు గురించి చెప్పిందా అంటది. కాదమ్మా, నాన్నగారికి ఒంట్లో బాగోలేదంట, పక్షవాతం వచ్చిందంట, అమ్మాయికి ఒక 70,000 80,000 కావాలంట. నన్ను ఏమంటాను మరి? అది నిజంగా అతను పక్షవాతం వచ్చింది, ఆ 70,000 80,000 కావాలంటే ప్రార్థన చేయండి అంటుందంటే, అదా ఎందుకులేండి, మనం అలాంటి మాటల్లో మనం దూరకూడదు అంటుంది. ఈవిడ ఇవ్వాలి కదా మరి, అలాంటి వాటిలో మనం దూరకూడదులేండి, ఎందుకులేండి అని. మరి నీ సమయోచితంగా ఆలోచించకపోతే కొంప కూలిపోద్ది, పెద్ద పెంట అయిపోతుంది. అలా ఆయనకి పక్షమాతం వచ్చింది కదమ్మా, ఓ 70,000 ఎంతో ఖర్చు అవుతుందంట, దానికోసం ప్రార్థన చేయమని అడుగుతుంది. మనసు కరగాలి, ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలని కనికరించాలని ప్రార్థన చేయమంటుందంటే, అదండి నిజమేనండి, మా దగ్గర కూడా లేవులేండి, అందుకే మీకు ప్రార్థన చేయమని చెప్పిందండి పిల్ల అంటుంది. దొంగమ్మ తాసు కడుపు నొప్పి, గ్యాస్ పెయిన్ వచ్చేద్ది నీకు, ఏదో చెప్పింది, నీకెందుకంట ఆవిడేదో చెప్పుకుంటుంది, కోళ్ళు ఏదో చెప్పుకుంటుంది, నీకెందుకంట? ప్రార్థన అంతవరకే. ప్రార్థన చేయించుకో, వెళ్ళిపో. నన్ను లా ప్రశ్నలో ప్రమాణం చేసి సత్యప్రమాణంగా చెప్పండి అంటే మీకు లేనిపోయి నేను వస్తాయి, నేను మామూలు ఊరుకుంటాను అనుకుంటున్నారండి. నిజంగా చెప్పండి, నిజంగా ప్రమాణకం చేయండి, బలిపీఠం మీద అన్నారనుకోండి, గోమె కొడేస్తాను మిమ్మల్ని. ప్రమాణకం చేయండి, నేను నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, సత్యం చెప్పబడుతుంది. ఈ పేరేంటి? నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈరోజు నువ్వు చెప్పే మాట మీద మొత్తం అంతా ఆధారపడి ఉంది. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏంటి ప్రభువా చెప్పండి, నా పేరు యాకోబు. ఏమన్నాడు అంటే, అక్కడ వచ్చింది తనకి మారు మనస్సు అనండి. ఏమొచ్చింది? ఏదైనా కానివ్వండి, అక్కడ వచ్చింది తనకి మారు మనసు, మార్పు వచ్చింది. అతనికి మార్పు వచ్చి ఫిక్స్ అయిపోయాడు, బ్రతికితే దేవుని కోసం బతకాలి, లేకపోతే సావాలి. ఎందుకు వచ్చింది యాదవ బతుకు? భయంతో 20 ఏళ్ళు బతికాను, ఇప్పుడు కూడా ఆడు తరమడానికి నన్ను వస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఆశీర్వాదం తన జీవితంలో ప్రారంభం అవ్వబోతుంది. దేవుడు ఏమన్నాడు సార్, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది. మొత్తం పేరు మీదే మొత్తం మారింది చూసారా. అక్కడ పేరు అడిగాడు, ఈయన యాసవ్ అని చెప్పాడు. అక్కడ మొదలైన దరిద్రం ఈయనకి. 20 ఏళ్ళు కష్టపడ్డాడు, ఏంటి ఏమన్నా సంపాదించాడా? ఎన్నేళ్ళు అండి? 20 ఏళ్ళు కష్టపడ్డాడు, ఏమన్నా సంపాదించాడండి? సంపాదించాల, దరిద్రం పట్టేసింది. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి తప్పు నొప్పుకొని, నా తండ్రి దేవా, ఇక మీదట నేను సత్యంగా ఉంటాను, సత్యంలో బ్రతుకుతాను ప్రభువా అని దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నాడు. ఇప్పటి నుంచి మొదలైంది మనోడికి ఆశీర్వాదం అంటే ఏంటో. దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి, బాగా చెప్పండి. ఏ రోజు నువ్వు దేవుని కొరకు అలాగూ సత్యంగా నిలబడతావో ఆ రోజు నుంచి నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది, దీవెన ప్రారంభమవుతుంది. నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ తల్లిదండ్రులతో కానీ, నీ అన్నదమ్ములతో కానీ నువ్వు సత్యమే పలుకుదువు గాక. దేవునికి స్తోత్రం. అలాంటి వాడుక మన జీవితంలో అలవాటు అవును గాక, అలాంటి స్థితి మన జీవితంలో వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు మరో కోణాల్లో మనం దీన్ని ఆలోచన చేస్తే కనుక, దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించేటప్పుడంట సత్యమును గురించిన అవగాహన దేవుని సన్నిధిలో ఉండాలంట. ఆయన ఏమంటాడంటే, హిజ్కియా ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, సత్యముగా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను? సత్యంగా నడుచుకున్నాను, యథార్థంగా నడుచుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను? సత్యంగా, యథార్థంగా నడిచాను. నేను ఎవరిని మోసం చేయలేదు ప్రభువా, ఎవరిని అన్యాయంగా అబద్ధ సాక్ష్యం నేను పలకలేదు ప్రభువా, ఎవరికి నేను ఎటువంటి కీడు చేయలేదు ప్రభువా, ఎవరికి నేను ఎటువంటి అపకారము చేయలేదు ప్రభువా. సత్యముగా నేను ఎట్లు నడుచుకుంటునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అలా సత్యంగా నడుచుకున్నానో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అనగానే దేవుడు వెంటనే వర్తమానం పంపిస్తాడండి. అమ్మో నిజమేరా, వీడు సత్యవంతుడు, యథార్థవంతుడు, నిజంగా నడిచాడు, నిజంగా ఇతను యథార్థంగా నడిచాడు, నిజంగా ఈమె యథార్థవంతురాలు, నిజంగా ఈమె ఇతడు నీతిమంతుడు, నిజంగా ఈమె నీతిమంతురాలు. నేను ఇతనికి ఆయుష్ని ఇవ్వాలనుకుని దేవుడికి హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ను ఒక్కమారు అలా పొడిగించేశారంట. హల్లెలూయా, దేవుడు ఆయనకి ఆయుష్ ఇచ్చాడు. ఆయన సత్యంగా నడుచుకోవడం అంట దేవుని దృష్టికి హితంగా మారిపోయిందంట, దేవుని దృష్టికి హితంగా మారిందంట. ఈరోజు మన ప్రవర్తన అంతటిలో ఇక్కడ ఎక్కడ మొదలైందిరా ఈ సమస్య అంటే గనక, యాకోబుకి అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటారా? యాసా ఉన్నాడు కదా, యాకోబు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరిలో ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? దావీదు గారు చెప్పాలి. ఎక్కడి నుంచి? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ఆవిడే మొదలెట్టించింది కదా. ఒకసారి అమ్మలు మొదలెట్టిస్తారు కదా. ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మీరు చెప్పండి. అమ్మ దగ్గర నుంచి వచ్చింది దీనికి. అమ్మ చెప్పింది. ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది? అమ్మ ఏమని చెప్పింది? నీ పేరు యాకోబు అని చెప్పుకో, నీ పేరు యాసవ్ అని చెప్పు అందండి. అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? ఏమని చెప్పింది? దేవుడి దగ్గర కూడా అబద్ధాలు ఆడచ్చని చెప్పింది. అమ్మ చెప్పిందా? గర్విష్ఠిలా ఉండాలని చెప్పింది. ఒక రకంగా చెప్పు, మీరు అనుకుంటారంటే మేమేం చెప్తామా నేర్పుతామా అని సాగదీస్తూ ఉంటారు కొంతమంది. నేర్పరు ఎవరో, వాళ్ళు వదిలేస్తే వాళ్ళే నేర్చుకుంటారు. మనం ఏం ప్రత్యేకంగా నేర్పాలండి? ఈరోజు పిల్లలకి ఏమైనా నేర్పాలండి? ఏది నేర్పక్కర్లేదు. ఆడు సిగరెట్ కాల్చుకుంటాడు, రోడ్డు మీద చూశారు, ఏం చేస్తారు? చిన్ని నాన్న సిగరెట్లు కాల్చి 3 సార్లు అయింది కదా, కాల్చి చచ్చిపోయాడు కదా, నువ్వు కాల్చకమ్మా అంటే అప్పుడు కూడా నాన్న అర్థం చేయాలి. మీ కాన్సెప్ట్ అర్థం చూసారా? అప్పుడు కూడా వాళ్ళ బాబుని అర్థం చేయాలి. ఈవిడి మాత్రం సత్య హరిశ్చంద్రుని. అప్పుడు కూడా వాళ్ళ నాన్న అర్థం చేయడమే. మీ నాన్న కాల్చి చచ్చిపోయాడు కదా నాన్న, నువ్వు కాల్చకూడదమ్మా. లేదమ్మా, కాల్చకపోతే బాత్రూమ్కి రావట్లేదమ్మా అంటాడు. లేదు నాన్న, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాల్చుకో నాన్న, పుట్టప్పుడు కాల్చక నాన్న. ఎవరండి? తల్లి. తర్వాత వీడికి ఊపిరితిత్తులు పోయిన తర్వాత అందరూ తల్లిగా నువ్వేం చెప్పావంటే, అంటే నేను నేర్పుతున్నానా, నేను అన్ని బాత్రూమ్కి వెళ్ళి సిగరెట్ కాల్చమని నేను చెప్పానా అని తిరగబడిపోతావు. నువ్వు నేర్పక్కర్లా, ఒప్పుకుంటే సరిపోదు.
ఆడు కుక్కలా నోరేసి పడిపోతుంటే ఊరుకుంటే సరిపోతుంది. ఆడు కిళ్ళీలు నవ్వులుతుంటే ఊరుకుంటే సరిపోతుంది. ఆడి పాన్ పరాకు తింటుంటే ఊరుకుంటే సరిపోతుంది. అంతే కదండి. వాడిని ఊరుకుంటే సరిపోద్ది మనం. అంతేగాని మనం ఏం చెప్పక్కర్లా, మనం నేర్పక్కర్లేదు, మనం చెయ్యక్కర్లా, మనం ఎవరిని ఏమీ నేర్పక్కర్లా. అందరూ వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు. కానీ కూర్చోబెట్టి మాత్రం మాట్లాడితే మాత్రం వాళ్ళు నేర్చుకుంటారు. కొంచెం మాట్లాడితే నేర్చుకుంటారు. నానా ఇలా చేయడం వల్ల ఇలాంటి పరిణామం ఉంటుంది. ఇలా ఉంటుంది. రేపొద్దు నీ జీవితం ఎలా అవుతుంది? నేను అందరూ చూసి అసహించుకుంటారు. దేవుణ్ణి నమ్ముకొని నువ్వు దేవుని సన్నిధిలో తిరుగుతూ ఇలాంటి బ్రతిదే నేను అందరూ అంటారా? ఎక్కడితో పోద్దాని అలవాటు ఇంకో దాంట్లోకి వెళ్తుంది, అక్కడితో పోద్దాని అలవాటు ఇంకో దాంట్లోకి వెళ్తుంది అని ఎప్పటికప్పుడు కొన్నిసార్లు తప్పు చేయకపోయినా గద్దించాలి. నా కొడుకు తప్పు అయితే పీకు తీసి ఇచ్చేస్తానంటుంది. అంత పెద్ద పెద్ద మాటలు, రికార్డింగ్ డ్యాన్స్ మాటలు వద్దు. పీకులు తీసి ఇచ్చాడు, చేతులు తీసి ఇచ్చాడు, అలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు. అయ్యాడు నేర్చుకుంటాడు. ఆ మాటలు ఎందుకు? ఆ మాటలన్నీ ఎందుకు? తల్లి నేర్పుతుంది. ఏం నేర్పుతుంది? మీ నాన్న దగ్గరికి వెళ్ళు, దండం పెట్టు. కొంతమంది భర్తల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఏమని? ఆడికి అంటండి కడుపులో ఏదో ఉందంటండి, ఆ సిగరెట్ కాల్చుకుంటేనే ఉంటుందంట, మీరు ఏం అనకండి, నా మీద ఒట్టు, నేను చచ్చినంత ఒట్టు. ఆడిని ఏమైనా అన్నారంటే ఆడిని మాత్రం ఏం అనడానికి వెళ్ళలేదు, ఆడి మీద ఒక మాట పడడానికి వెళ్ళలేదు, ఆడి మీద గ్రీన్ మ్యాట్ ఎప్పుడు ఉండవలసిందే, ఆడి మాట పడిన రోజు నేను చచ్చిపోయినట్టే లెక్క. అంటే ఎవరి యొక్క శిక్ష వాళ్ళే పడతారు. వాళ్ళు ఎవరు అనుభవించరు. కానీ ఆ రోజు నలిగిపోతారు. మీరు ఆ రోజు నలిగిపోతారు, చాలా యాతన పడిపోతారు, ఆ రోజు చాలా ఇబ్బంది పడిపోతారు. ఆ రోజు మనం కదలడానికి కూడా లేకుండా ఇరుక్కుపోతాము. తల్లి ఏం చేస్తుందంట? నానా నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు. మీ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు నీ పేరు అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఫస్ట్ నేర్పుదు. వాళ్ళు దిద్దిచ్చేది ఎవరు చెప్పండి? అమ్మ నేర్పిస్తుంది. వాళ్ళు నేర్పిస్తుంది అమ్మ. వాళ్ళు నేర్పిస్తుంది ఏమండి? వానమాలు అబద్ధాలు నేర్పిస్తుంది. ఇలా చెప్పు. అది తాగేసి వస్తే గదిలో పంపించేసి తలుపేసేసి నువ్వు పడుకుని రాకు బయటికి, దరిద్రుడా, తాగింది చాలే, పడుకుని ఉండు, మీ బాబు వచ్చాడంటే ఇప్పుడు మళ్ళీ లేని పని కూడా వస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళి తగలాడు, నేను గదిలోకి తీసుకొచ్చి నీకు అన్నీ పెడతాను. దాసింది లోపల ఉన్నవాడు ఊరుకుంటాడా? తండ్రి మీద తిరగబడుతున్నాడు, తల్లి మీద తిరగబడుతున్నాడు. దాసింది యాసావు అని చెప్పు. ఆ తర్వాత తడవడానికి వస్తాడు, అది కూడా చెప్పింది ఆవిడ ఫార్ములా. చేతికి ఏం చేసిందంట? ఆ మేక తోలు ఉంటుంది కదండి, ఆ తోలు తీసేయాలి. చిన్న విషయమా ఈవిడ చేసిన మోసం. ఏమంటే మొత్తం జాగ్రత్త కట్టేసి పైన వస్త్రం వేసిన ఇలా అంటే ఎంటుకలు తగలాలి. అంటే మేక ఒంటి మీద ఉన్న ఎంటుకలకి మనిషి ఒంటి మీద ఉన్న ఎంటుకలకి ఎంత టెక్నిక్ కట్టిందో చూడండి. ఆవిడ పట్టేసేసింది లోపల. ఇలా చేయగానే అవి తగులుతున్నాయి. ఒంటి మీద డైరెక్ట్గా తగిలితే అది మేకదని తెలిసిపోద్ది. మామూలుడా ఇసాకు? మామూలుడా? ఆ మాత్రం తెలియనోడా? ఎన్ని కళలు నేర్పిందంటే యాకోబు వాళ్ళమ్మ. ఆ కళలు అక్కడ అన్నీ చేశాడు. ఎక్కడ? అత్తరుండి కదా. ఆ కళలే ఉపయోగించాడు అక్కడ అన్నీ. కానీ ఏమైంది? గుడ్డు సున్నా.
నువ్వు నేర్పింది తల్లో మీరేం నేర్పకండి బాబు. ఏం నేర్పుతుంది సార్? వాక్యం నేర్పండి. దేవుడి స్తోత్రం. తిమోతి వాళ్ళ అమ్మ ఏమి నేర్పిందంట? యునేకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విశ్వాసం నేర్పిందంట వాళ్ళ అమ్మ. మరి మీరేం నేర్పుతున్నారో? మరి కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు చాలా సరదా అవుతుంది, ముద్దేస్తుంది, చాలా చక్కగా నేర్పుతున్నారు మీరు. నేను సండే స్కూల్లో ఇదంతా నేర్పేశారని నేను పొరపాటును కూడా అనుకోను, కానీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ బట్టి వాళ్ళు అలా చేస్తారు. సండే స్కూల్లో వచ్చేదేమి, సండే స్కూల్లో నేర్చుకున్నారు అంటే వెనక ఇంటి దగ్గర ఎంతో కొంత వాళ్ళు, తల్లిదండ్రులు ఖచ్చితంగా తల్లి పాత్ర మెయిన్ కీలకం. తల్లి నేర్పుతుంది ఇక్కడ. దావీదు గురించి, యాకోబు గురించి, ఏసావు గురించి, ఇవన్నీ అలా మనం చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వాడి మైండ్లోకి, నానా నువ్వు దేవుని పనిలో ఉండాలి, నానా నువ్వు దేవుని సేవలో ఉండాలి. దేవుని సేవలో ఉండాలంటే నువ్వు ఇలాంటి ఖచ్చితత్వమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలంటే ఇలాంటి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలాగా, ఎలా పడితే మాట్లాడడం, ఎలా పడితే అలా ప్రవర్తించడం, ఎలాంటి పడితే అలాంటి బట్టలు వేసుకోవడం నీ ఆరోగ్యానికి కానీ ఆత్మీయ జీవితానికి కానీ ఏమీ ఆశీర్వాదం కాదు అని చెప్పగలిగే తల్లిదండ్రులను బట్టే ఈరోజు పిల్లలంతా కూడా చక్కగా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునా దేవుని పిల్లారా, నువ్వేమి నేర్పుతావో అది వాళ్ళ మీదకి చాలా. దేవుని వాక్యం ఏమంటుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు ఆ మార్గం నుండి తొలగిపోడని అక్కడ పుట్టినోట్లో ఓటనేసి ఉంటుంది. అక్కడ ఏమనుంటుందంటే ముసలివాడైనప్పుడు, అంటే ముసలివాడైపోయినా సరే నువ్వు చెప్పిన మార్గంలోంచి వాడు తొలగిపోడు. నువ్వు బాల్యకాలంలో నువ్వేమైతే నూరిపోస్తున్నావో, బాల్యకాలంలో నువ్వేవైతే చెప్తున్నావో, బాల్యకాలంలో నువ్వేవైతే మాట్లాడుతున్నావో, ఒక్కోసారి అంటూ ఉంటారు నేను చాలా చక్కగా పెంచానండి, నేను చక్కగా చెప్తున్నానండి, అయినా పాడవుతున్నాడండి. అదేం కాదు, అది మన చేతుల్లో లేని విషయం. మనం ఎంత చెప్తున్నా వాడు పాడవుతున్నాడు, ఎంత చెప్తున్నా వాడు పక్క ట్రాక్లోకి వెళ్తున్నాడు. అప్పుడు మనం దేవుడికి అప్పగించాలి. ప్రభువా, నేను వాడిని గుణపరచలేకపోతున్నాను, వాడిని సరి చేయలేకపోతున్నాను, ఆ పిల్లని సరి చేయలేకపోతున్నాను, నువ్వే నీ చల్లటి కరుణాహస్తాన్ని చాపు ప్రభువా అని బతిమాలని తప్ప మనం ఏం చేయగలం? పెంచడానికి అందరం అలాగే మంచిగానే ఉండాలని ఆలోచన చేస్తాం, కానీ కొంత మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. రెండోదిగా వాళ్ళని దేవుడికి అప్పగించాలి. వాళ్ళని దేవుని సన్నిధిలో అప్పగించి దేవుని సన్నిధిలో అలా పెంచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇదంతా నేర్పింది. ఈ చేతులు కట్టుకోవడం, మెడకు కట్టుకోవడం, ఇవన్నీ నేర్పేసింది. ఇవన్నీ అక్కడ మొదలెట్టాడు ఈయన. ఏమండి, అక్కడ మొదలుపెట్టాడు. ఇవన్నీ దొంగతనంగా దీవెన పొందుకున్నాడు, ఆశీర్వదించబడ్డారు. పైగా ఆమె ఏం చెప్పింది, ఒకవేళ మీ నాన్నకి నీవని తెలిసిపోతే ఏం చేస్తాడు? చెప్పిందాడు కదా, ఆ శాపాలన్నీ నా మీదకి వస్తాయి అని కూడా వేసుకుంది మీద. వచ్చిందా? రాలేదే శాపం?